క్రోధి ఇంకెంత విరోధి. ఎస్, ఏప్రిల్ 9 నుంచి, ఈ సంవత్సరం ఏప్రిల్ 9 నుంచి ఇప్పటికి 4 నెలలు పూర్తయి. ఈ 4 నెలల్లో ఈ సంవత్సరం సృష్టించిన విలయం, విషాదం, విపత్కర పరిస్థితులు ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. కానీ అయిపోలేదు, ముందుంది ముసళ్ళ పండగ అంటున్నారు జ్యోతిష పండితులు. డేట్తో సహా మెన్షన్ చేస్తున్నారు. అసలు ఈ 4 నెలల్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నేను మీకు ఒక పిక్చర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను, చిన్న గ్లిమ్స్ అవేంటో ఒకసారి చూద్దాం. మే 23న ముంబైలో ఒక కెమికల్ ఫ్యాక్టరీలో ఒక ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 60 మందికి గాయాలయ్యా, అందులో 8 మంది చనిపోయారు. మే 25న రాజ్కోట్లో ఒక గేమింగ్ జోన్లో మంటలు వచ్చాయి, గుజరాత్లో. మీ అందరికీ తెలిసి గుర్తుండే ఉంటుంది. 33 మంది ఆ రోజు అక్కడ చనిపోయారు. అలాగే మే 26న ఢిల్లీలో వివేక్ విహార్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది, ఒక హాస్పిటల్లో. అందులో 6 శిశువులు సజీవ దహనం అయిపోయారు. 6 నెలల్లో ఢిల్లీలో 6 ప్రమాదాలు జరిగాయి, పెద్ద ప్రమాదాలు. అందులో 83 మంది చనిపోయారు, 390 మంది గాయాలయ్యాయి. ఇక జూన్ 12న కువైట్లో అపార్ట్మెంట్లో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. ఇది కూడా చాలామంది గుర్తుండే ఉంటుంది, ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలామంది అగ్ని ప్రమాదంలో చనిపోయారు. 49 మంది చనిపోయారు. అందులో చాలామంది కేరళ వాసులు ఉన్నారు. అందులో మృతుల్లో 42 మంది భారతీయులు, అందులో కేరళ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది. అలాగే ఉరుగ్వే నర్సింగ్ హోమ్లో మంటలు చెలరేగాయి, 10 మంది చనిపోయారు. హైతీలో ఓడలో మంటలు చెలరేగాయి, 40 మంది చచ్చిపోయారు. ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఈ 4 నెలల కాలంలో కంపారిటివ్లీ గతంతో కంటే ఎక్కువయ్యాయి. ఉత్తరప్రదేశ్లో బాబా పాదధూళి కోసం వెళ్ళిన వాళ్ళు 140 మంది చనిపోయారు. ఇప్పుడు వాయనాడులో 346 మంది చనిపోయారు. సోఫా దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్రోధం అనేది యాక్చువల్గా చూడండి, క్రోధం అనేది పేరు ఆ సంవత్సరానికి ఇంప్లికేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూసినట్లయితే 2018లో విళంబి, 2014 శ్రీ జయ నామ సంవత్సరం, 2013 శ్రీ విజయనామ సంవత్సరం. శ్రీ విజయనామ సంవత్సరంలో ఉత్తరాఖండ్లో మరి ఎలా ప్రళయం జరిగింది, ఆ టైంలో గ్రహస్థితి. చాలా మంది లేవలెత్తుతున్న ప్రశ్న, 60 తెలుగు సంవత్సరాల్లో ఉండే పేర్లకి దాని మీనింగ్ కి క్రోధినామ సంవత్సరంలో క్రోధమే జరగాల్సిన అవసరం లేదు. క్రోధినామ సంవత్సరంలో ఈ సంవత్సరం ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి సూర్య గమనాలు ఈ విధంగా చూసుకుంటే మనకు సూర్య లగ్న ప్రకారంగా మనకు చైత్ర శుద్ధ పాడ్యమి ఏ రోజైతే మనకు ప్రవేశిస్తుందో ఆ టైంలో ఉన్నటువంటి లగ్నరీత్యా జగలగ్నం వర్షలగ్నం అనేది నిర్ణయం అవుతుంది. దాని ప్రకారంగానే మనకు వచ్చేటప్పటికి ఆ యొక్క సంవత్సరం నిర్ణయం అనేది జరుగుతుంది. దాని తర్వాత సంవత్సరంలో వచ్చేటప్పటికి గ్రహగతుల మార్పు రీత్యా వచ్చేటప్పటికి శుక్రుడు జలరాశులు సంభవించి సరైనటువంటి స్థితిలో లేనప్పుడు జల ప్రళయం సంభవించింది. గురువు యొక్క స్థితిగతి బాగలేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 2001 నుంచి 2004, 2013, 2014 నేను చూసిన ప్రతి ఒక్క చక్రంలో కూడా గురువు యొక్క స్థితి సరిగలేదు. శుక్రుడు యొక్క స్థితి జరిగింది. ఒకసారి కుండలి ఏం చెప్తోంది అది కూడా చూద్దాం. క్రోధి కుండలి ఏం చెప్తోంది, ఒకసారి నేను మీకు అది గ్రాఫ్ వేసే ప్రయత్నం చేస్తున్నాను. కుండలి మీ అందరికీ తెలిసే ఉంటుంది, జ్యోతిష పండితులకి. ఒకసారి ఏంటంటే ఎప్పుడో అక్టోబరు, నవంబరు, డిసెంబర్, జనవరి నుంచి మనం మాట్లాడుకుంటున్నాము. కుజుడు నీచత్వం పొందినప్పుడు, స్తంభనం పొందినప్పుడు డెఫినెట్ గా అక్కడ ఇంకా వైపరీత్యాలు వస్తాయని ఇది ఎపిసోడ్ అనుకున్నాం. కానీ ఇప్పుడు కూడా ఈ 12 to 16 వరకు కనబడుతుంది. ఎక్స్ప్లెయిన్ చేయండి. చిన్న ఎపిసోడ్ చెప్తాను, నాకు ముందు చెప్పాను రావు గారు, మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. గురు గ్రహం అనేది స్తంభనం అంటే ఆగిపోతుంది. మాట్లాడకండి, గ్రహాల గురించి మాట్లాడాలంటే జ్యోతిషం నేర్చుకోవాలి. నేర్చుకుని మాట్లాడాలి. ఏ ప్లేస్ లో వస్తుందో తెలియాలి కదా. అది మీరు మెన్షన్ చేయగలరా? జియో ప్రొఫెసర్ నరసింహారావు గారు క్వశ్చన్ వేశారు. సార్ మీరు చెప్పిన మాట కరెక్టే, మీతో ఏకీభవిస్తున్న మొదటి నుండి. అందులో పంచాంగకర్తలు ఎక్కడ వస్తున్న విశేషంగా వాళ్ళు చెప్పేవాళ్ళు పంచాంగర్తలు వాళ్ళు మీకు ఆల్రెడీ క్లారిటీ ఇచ్చారు మీ దాని గురించి. ఓకే, జ్యోతిష్యం వేరు, జ్యోతిష్యం వేరు, పంచాంగం వేరు. నేను చెప్పేది ఏంటంటే 19వ తారీఖు గురించి నేను మాట్లాడుతాను. 19, 16, 19 ఈ డేట్స్ లో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే ఈ యొక్క ఈ పార్ట్ చూసారా, గురుడు కుజుడు ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నారు. ఓకే, రవి, బుధుడు, శుక్రుడు ముగ్గురు కలిసి ఉన్నారు. ఇక్కడ శని వక్రంలో కూర్చుని ఉన్నాడు. సరే, శనీశ్వరుడు మీరు అందరూ అంటారు కాబట్టి. సో ఇక్కడ కుజుడు యొక్క విశేషమైన దృష్టి, ఇక్కడ రవి, కుజుడు, శుక్రుడు ఏమో జలతత్వం కలిగిన గ్రహం. అందరూ ఒప్పుకుంటారు అనుకుంటా ఈ విషయం మీద. ఈ జలతత్వం గల శుక్రుడి మీద కుజుడికి విశేషమైన దృష్టి పడుతుంది. అక్కడ
ఒక పాయింట్. అలాగే శనీశ్వరుడు యొక్క దృష్టి కూడా అక్కడ శుక్రుడి మీద రవి మీద పడుతుంది. రవి శనులు ఇద్దరు తన సొంత ఇంట్లో ఉండు. రవి అగ్నితత్వం గలవాడు బలంగా ఉన్నాడు, శనీశ్వరుడు కూడా వాయుతత్వం గలవాడు బలంగా ఉన్నాడు. అంటే ఏంటి, వాయువు ఏం చేస్తుంది, తన బలాన్ని చూపిస్తుంది, జలతత్వం మీద చూపిస్తుంది, శుక్రుడి మీద చూస్తున్నాడు. చెప్పండి ఏం జరుగుతుందో. భాషలో చెప్పాలంటే ఈ వాయువుతో కూడిన జలం కలిసినప్పుడు ఏమవుతుంది, విపరీతమైన వైపరీత్యం జరుగుతుంది. ఓకే చెప్తాను స్వామి, మీలా మీ సైన్స్ నేర్చుకోలే కదా. నేను చెప్తా సార్, ప్లేస్ చెప్తా నేను. ఎక్కడ అనేది పంచాంగతులు నాకు చెప్పేశారు మీకు, మళ్ళీ దాన్ని అడగవలసిన అవసరం లేదు. ఇంకా జరుగుతుందని చెప్తాను. రావు గారు కూడా చెప్తానండి. టీవీ ఆఫీసర్ కాదు, మీ ఇంట్లో చెప్తారు. సరిపోయిందా? ఇప్పుడు మీరు చెప్తున్న సోకాళ్ళ వైపరీత్యాలు ఎక్కడ వస్తాయి ఆయన చెప్తాను. చెప్తారు మీకు చెప్తారు. మీరు ఎందుకు చేస్తున్నారు? మీ సైంటిఫిక్ గా మీరు ఖచ్చితంగా. అలా జ్యోతిష్ ఏమొస్తాయో జనరల్ చెప్పేసి సార్ అవి 7 days యాజ్ పర్ అమిత్ షా గారు స్టేట్మెంట్ పార్లమెంట్ లో ఇచ్చారు. యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ ఈస్ హ్యావింగ్ ఇట్ కెన్ ఏబుల్ టు ప్రెడిక్ట్ 7 days ఆఫ్ ఫోర్కాస్టింగ్ చేయగలుగుతారు. లొకేషన్ కూడా చెప్పగలుగుతాం. పాయింట్ ఇక్కడ చెప్పాలి రావు గారికి, మీకు ఒకే మాట చెప్తున్నాను. 24వ తారీఖు వరకు దీని ప్రభావం విపరీతంగా ఉంటుంది. నేను టీవీ9 సాక్షిగా చెప్తున్నాను. 24వ తారీఖు తర్వాత ప్రభావం కొంచెం తగ్గినప్పటికీ కూడా వచ్చే నెల 3వ తారీఖు వరకు దాని ఇంపాక్ట్ కనబడుతుంది. ఇది దానిలో జరిగే సంఘటనలు. 3వ తారీఖు లోపు నేను చెప్పినవన్నీ జరుగుతాయా జరగదు మీరు చూడండి. తర్వాత కోసం కూర్చుందాం. ఇంత ముందు కూడా ఇలా టీవీ9 ఒక డిబేట్ లో కూర్చున్నాం. చెప్తున్నాం ఎగ్జాక్ట్ ప్లేసెస్ కావాలంటున్నాం. ఇప్పుడు ప్లేసెస్ కావాలంటే ప్లేసెస్ తెలుసు. మీరేం చేయగలిగేసారు స్వామి? అక్కడ 300 మంది పోయి అక్కడ 400 మందికి పోయారు. మీరు అంత చెప్తాను సార్, ప్లేసులు నేను చెప్తాను. ఏం చేశారు చెప్పండి? ఇదంతా ప్రకృతి వైపరీత్యాలు. మెటీరియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఇప్పుడు మన వాళ్ళు ప్రెడిక్ట్ చేసినప్పుడు ఎందుకు కాపాడలేదు మీరు? సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీరు కాపాడచ్చు కదా. మా పంచాంగాన్ని నమ్మి ఒకవేళ మీరు ఫాలో అవుతున్నారు, అది కూడా మీరు ఫాలో అవ్వట్లేదు. దానికి ఎందుకు కాపాడలేదు? జ్యోతిష్యాన్ని నమ్మిపోయే సార్ నేను నమ్మద్దని చెప్పట్లేదు, నేను నమ్మద్దని చెప్పట్లేదు. బ్లైండ్ గా దీని మీద ఎవరు వెళ్ళటం లేదు. ఇప్పుడు 2070కి నేను నెట్ ఎమిషన్ 0 చేసుకుంటాను. భారతదేశం ఎందుకు ఓతిచ్చింది మనకి ప్రపంచ సమావేశాల్లో? ప్రతి సంవత్సరం COP27, COP28, COP26 అనే సమావేశాలు మనం ఎందుకు వెళ్తున్నాం? అందరూ 2045 కల్లా మేము అసలు పొల్యూషన్ లేకుండా చేస్తామని చెప్తుంటే భారతదేశం 2070కి ఎందుకు ఇచ్చింది టార్గెట్? మా వల్ల కావట్లేదని. ప్రతి చోట హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ ఉంది కాబట్టి చెప్తుంది. ఇక్కడ బ్లైండ్ గా నమ్మొద్దు అంటున్నాం మేము. బ్లైండ్ గా నమ్మొద్దు. ఇప్పుడు తెలిసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఏదో ఒక క్యాల్కులేషన్